అందరికీ నమస్కారం. నా పేరు అట్లూరు రామకిరణ్. గన్నవరం నియోజకవర్గం ఆత్కూరు గ్రామం ఉన్నది. నేను గ్రామ పార్టీ ప్రెసిడెంట్గా గత 5 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. గత ఎలక్షన్లో 2024కి నేను ఇచ్చిన మేజర్ హామీ మా గ్రామంలో గత 5 సంవత్సరాలుగా ఆగిపోయినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో ముఖ్యమైనది ఆత్కూరు గ్రామ ప్రజలందరికీ అవసరమైనటువంటిది. మన ఆత్కూరు గ్రామంలో 80% పూర్తి ఆగిపోయినటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇప్పుడు నా కళ్ళ ముందు ఉంది. దీని ఓపెనింగ్ గురించి మేము ఎప్పుడో మాటిచ్చాము, గత ఎలక్షన్లో మాటిచ్చాను నేను. అట్లాగే ఎమ్మెల్యే గారితో కూడా చెప్పి ఇది ఓపెన్ చేపిస్తామని కూడా చెప్పించాము. దీన్ని ఇవాళ రేపొద్దునే ఓపెన్ చేయడానికి అంతా రెడీ చేసి దీన్ని ఇంతగా నా పెళ్ళికి కూడా నేను మా ఇంటిని ఇంత ఘనంగా అలంకరించలేదు. నా సొంత డబ్బులతో దీన్ని ఇంత ఘనంగా అలంకరణ చేపించి అంతా ఏర్పాటు చేసి రేపొద్దున్నే ఓపెనింగ్ అనగా ఎమ్మెల్యే గారు, హోమ్ మినిస్టర్ గారు వచ్చి ఓపెన్ చేస్తామనగా ఉన్న పొలంగా ఈ పూట క్యాన్సిల్ చేయించేశారండి. ఎందుకు క్యాన్సిల్ చేశారో మాకు ఇప్పటికీ తెలీదు. ఎవరో పెద్దలు దొరలో వచ్చి ఓపెన్ చేయాలంట. ఇంత అద్భుతంగా కట్టినటువంటి హాస్పిటల్లో 5 సంవత్సరాలు అయింది. ఈ హాస్పిటల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయిపోయి లోపల ఇంటీరియర్ వర్క్లు ఇవన్నీ జరగక పనులు ఆగిపోయినాయండి. ఇది 6 పడకల ఆసుపత్రి. దీనికోసం గత 2 సంవత్సరాలుగా గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి మేము తీవ్రమైన కృషి చేస్తూ ఎమ్మెల్యే గారిని ఎంతో ఇబ్బందికి గురి చేసాం కూడా మాకు తెలుసు. ఎమ్మెల్యే గారు ఏం పట్టించుకోకుండా మంచి కోసం చేస్తున్నారని చెప్పేసి మమ్మల్ని ఎంకరేజ్ చేసి హాస్పిటల్ ఫినిష్ చేయడానికి మాకు ఎంతో సహకరించారు. ఇవాళ రేపు ఓపెనింగ్ అనగా ఈ పూట ఇది 6 పడకల ఆసుపత్రి. 3 పడకలు మగవాళ్ళకి, 3 పడకలు ఆడవాళ్ళకి. మొత్తం పనులన్నీ ఆగిపోయినాయి. రేపు ఓపెనింగ్ పరిస్థితి అంతా ఆగిపోయింది. దీన్ని ఆపేశారు. ఎందుకు ఆపారో తెలియట్లేదు. మా ఊర్లో కొన్ని వంశీ చెంచాగాళ్ళు అరాచక శక్తులుగా తయారయ్యి ఎంతో ఇబ్బంది పెడుతున్నారు. ఎంత ఘనంగా పూర్తయిపోయినటువంటి హాస్పిటల్ని రేపు ఓపెనింగ్ పెట్టాక ఆపేశారు. ఎంత కష్టంగా ఉందంటే డబ్బు పోతే పోయింది. డబ్బు గురించి మాకు బాధ లేదు. మైకొనస్ చేపించాం. 6 సంవత్సరాల తర్వాత మన ఊరికి ఆసుపత్రి ఓపెన్ అవుతుంది. అందరూ వైద్యం చేసుకోవచ్చు ఉచితంగా. పొరుగురు వెళ్ళాల్సిన పని లేదు. అందరూ డాక్టర్లు అందరూ ఇక్కడే ఉంటారు అని చెప్పేసి మైకొనస్ ఎంత గర్వంగా చేయించారంటే 6 సంవత్సరాల తర్వాత ఓపెన్ చేస్తాం చూసుకుంటారా బాబు అని చెప్పేసి కాల్ దగ్గరేసి మరీ చేయించాం. దాన్ని ఆపేసేసి కొన్ని అరాచక శక్తులు రాక్షస ఆనందం పొందుతాయి అనమాట. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, ఇదిగోండి రేపటి మీటింగ్ కోసం మేము అరేంజ్ చేసినటువంటి ఏర్పాట్లు ఇవి. రేపొద్దున మీటింగ్ పెట్టాము ఇక్కడ. ఇవన్నీ ఆగిపోయినాయి. ఈ మీటింగు ఇవన్నీ ఆగిపోయినాయి. ఎందుకు ఆర్ఎస్ఎస్ చేస్తున్నాయి? మేము గత 2 సంవత్సరాలుగా వాళ్ళకి చెప్తానే ఉన్నాము, మీరు వైసీపీ వాళ్ళని ఎంకరేజ్ చేయకండి. అందుట్లో ముఖ్యంగా వంశీషించాలని ఎంకరేజ్ చేయొద్దని చెప్పి మేము చెప్తున్నాం. అయినా సరే మా మాట లెక్క చేయకుండా మీ పేషీలో ఉన్నటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఆయన అండ చూసుకొని వాళ్ళ సోదరుడు మా ఊర్లో వంశీ చెంచాలను వేసుకొని ఇటువంటి ఇబ్బందికరమైన పనులు పనిచేస్తున్నారు. నేను ఎలక్షన్లు అయిపోయాక పార్టీ పదవి రాజీనామా చేసి వేరే వ్యక్తిగా అప్పచెప్పి నేను నా పని చేసుకుందాం అనుకున్నా. కానీ ఎలక్షన్లు అయిపోయాక తెల్ల చొక్కాలు వేసుకొచ్చినటువంటి కొంతమందిని చూసి భయం వేసి కార్యకర్తలు 5 సంవత్సరాలు కష్టపడిన వాళ్ళందరినీ ఏం చేస్తారో అని భయం వేసి మళ్ళీ పార్టీ పదవి నేనే తీసుకుంటున్నా అని చెప్పేసి కార్యకర్తలు అందరూ ఏకగ్రీవంగా ఎన్నుకుంటే మళ్ళీ పార్టీ పదవి తీసుకొని మళ్ళీ సంవత్సరంగా పనిచేస్తున్నా. కానీ ఈ అరాక్షస శక్తి ఏదైతే ఉందో మా ఊర్లో ఆ ఐఏఎస్ ఆఫీసర్ గారి అన్నయ్య, ఆయన మమ్మల్ని ముప్పు తిప్పులు పడుతున్నారు. 5 ఏళ్ళలో పనిచేసిన వాడికి ఎవరికి విలువ ఇవ్వట్లా. వంశీ చెంచాలని అందులోనూ పక్కా అవినీతిపరులైనటువంటి వాళ్ళందరినీ గతంలో వంశీ వెనకాల కూర్చొని అవినీతి చేసిన వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసుకుంటా మమ్మల్ని ఇంత ఇబ్బంది పెడుతున్నారు. నాకు ఇప్పటికీ అర్థం కావట్లా ఇప్పుడు ఎందుకు ఇది ఈ స్పాట్లో ఆగిపోయింది. ఎమ్మెల్యే గారితో స్వయంగా చెప్పించారు ఆపేసేయండి మీరు ఇనాగ్రేషన్ అని చెప్పేసి. మాకు చాలా బాధగా ఉందండి. మీరు ఇప్పటికైనా అటువంటి వాళ్ళపై చర్యలు తీసుకుంటారని కోరుకుంటూ నేను కాకపోతే నేను మనస్తాపం చెందినందువల్ల
నా పార్టీ పదవికి రాజీనామా చేసేస్తున్నాను. నేను ఖచ్చితంగా కార్యకర్తగా అయితే ఉంటాను, పార్టీ పదవులు అయితే నేను కొనసాగను, రాజీనామా చేసేస్తున్నాను. నన్ను ఎంతకాలం ఆదరించినటువంటి మా కార్యకర్తలకు అందరికీ రుణపడి ఉంటాను. అట్లాగే 2024లో ఆత్కూరులో ఇప్పుడు ఇది మా ఊరిలో 2 హైయెస్ట్ మెజార్టీ ఇచ్చారండి. వాళ్ళందరికీ ఓటర్లందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.